సెప్టెంబర్ 13న భారతదేశ చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకుందాం. సెప్టెంబర్ 13న భారత చరిత్రలో అనేక ముఖ్యమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. క్రీస్తు శకం 1500లో సెప్టెంబర్ 13న పోర్చుగీసు అన్వేషకుడు పెడ్రో అల్వారెస్ కబ్రాల్ కేరళలోని కాలికట్ చేరుకొని భారతదేశంలో మొట్టమొదటి యూరోపియన్ యూనియన్ ఫ్యాక్టరీని స్థాపించాడు. దీని ద్వారా యూరోపియన్ల వ్యాపార సంబంధాలు ప్రారంభమయ్యాయి. 1948 సెప్టెంబర్ 13న ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఆదేశాలపై భారత సైన్యం హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో విలీనం చేయడానికి కదిలింది. 2008లో సెప్టెంబర్ 13న ఢిల్లీ వరుస పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందగా 130 మందికి పైగా గాయపడ్డారు. 1947 సెప్టెంబర్ 13న భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విభజన అనంతరం భారత్ పాకిస్తాన్ల మధ్య 40 లక్షల హిందూ ముస్లింల పరస్పర మార్పిడి జరగడానికి ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఈరోజు అనగా సెప్టెంబర్ 13న మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, భారత హాకీ క్రీడాకారుడు వీరెన్ విల్ఫ్రెడ్ రస్కిన్హా వంటి ప్రముఖుల జన్మదినంగా కూడా గుర్తించబడింది. అంతేకాకుండా విప్లవ స్వతంత్ర సమరయోధుడు యతీంద్రనాథ్ దాస్, భారత 21వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రంగనాథ్ మిశ్రా మరణదినంగా కూడా ఈ రోజును గుర్తిస్తారు. ఇవి సెప్టెంబర్ 13న భారత చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు. మీకు తెలిసినటువంటి సంఘటనల గురించి కామెంట్లో తెలియజేయండి. జై హింద్.